జనతా పార్టీ ఎదగకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. నేను నెంబర్ చెప్తాను మీకు, అది ఏం నెంబరు అన్న చెప్పండి. 2 2 5 1 3 8. భారతీయ జనతా పార్టీ 6 అసెంబ్లీ ఎన్నికలలో 2004 నుంచి ఇప్పటిదాకా మనకు వచ్చిన సీట్లు 2004 2, 9 2, 14 5, 18 1, మధ్యలో బై ఎలక్షన్ల పుణ్యాలు 2 యాడ్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు 8. దట్ మీన్స్ దట్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్. సిస్టంలో సంథింగ్ సీరియస్లీ ఇస్ రాంగ్. దాన్ని మనం సాల్వ్ చేసుకోకపోతే ఈ టెలిఫోన్ నెంబర్లు కంటిన్యూ అవుతాయి. ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు అయితే 7 2 జిల్లాలకి వచ్చారు, 3 జిల్లాలు. దానికి కారణం ఉంటుంది. నాకు 30% ఓటు వచ్చింది నా పార్లమెంట్. కాంగ్రెస్ 32 వచ్చింది, బీఆర్ఎస్ 33 వచ్చింది, సమానంగా వచ్చినాయి ఆల్మోస్ట్. నన్ను అడిగితే రాష్ట్ర స్థాయిలో జరిగిన తప్పులు వల్ల నాకు తగ్గినాయి ఓటు, లేదా మెజారిటీ సీట్లు వెళ్ళాలి. పార్లమెంట్ అభ్యర్థి చాలా ముఖ్యం. అది ప్రధానమంత్రి అభ్యర్థైనా, ఎమ్మెల్యే ఎంపీటీసీ అభ్యర్థైనా, అన్ని లెవెల్స్లో రాజకీయాలలో ప్రజలు ఓటేయాలంటే అభ్యర్థి చాలా ప్రజలు అందరికంటే హుషారు. ప్రజలు ఓటర్లు అందరికంటే హుషారు. ఓటర్కి మండల స్థాయిలో ఎవరికి వేయాలా, జిల్లా స్థాయిలో ఎవరికి వేయాలా, రాష్ట్ర స్థాయిలో ఎవరికి వేయాలా, పార్లమెంటు జాతీయ స్థాయిలో ఎవరికి వేయాలా, వాళ్ళకున్న అవగాహన బ్రహ్మాండంగా ఉన్నది. ఎవరు ఎంత పని చేస్తున్నారో కూడా తెలుసు, స్కీములు కూడా తెలుసు, అన్ని తెలుసు. అభ్యర్థి లేకపోవడం, పెద్ద మనసుతోటి, పెద్ద హృదయంతో, బ్రాడ్ మైండ్ అప్రోచ్, పొలిటికల్ అక్యుమైన అప్రోచ్, ఇది మనం లోపిస్తున్నాం. ఈ ప్రాంతం భారతీయ జనతా పార్టీ వస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. రాకపోయా డిపాజిట్లు మొదలైనాయి. నా ఏకైక లోక్సభ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో డిపాజిట్ ఒక దగ్గర పోతుంది. కనీసం అభ్యర్థి లేకపోతే ఎలక్షన్ ఎట్లా ఉంటాడు? కాబట్టి నేను అంటే 20 సంవత్సరాల నుంచి మనకు వచ్చిన అసెంబ్లీ సీరియస్ చాలా చెప్పిన అంటే సంథింగ్ సీరియస్లీ రాదు. నేను చెప్తలేదు, మీరు గూగుల్ చేసినా తెలిసిపోతుంది, ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయినా తెలిసిపోతుంది. దిస్ ఇస్ అవర్ రిజల్ట్. నేను 8 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చి బీజేపీ పార్టీలో, నెక్స్ట్ మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాం, నెక్స్ట్ మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాం. అంతకుముందు కూడా రాజకీయ బీజేపీ పార్టీలో ఏ స్పీచ్లు ఇస్తుంటే ఇటువంటి ఇప్పుడు వస్తుంది ప్రభుత్వం, నెక్స్ట్ వస్తుంది ప్రభుత్వం, నెక్స్ట్ వస్తుంది ప్రభుత్వం అంట. ఆ నెక్స్ట్ అనేది రాదు. ఎందుకు రాదు? ఏదో ఎక్కడో మనకి పెద్ద ఎత్తున తప్పు జరుగుతుంది. అది ఇక్కడే జరుగుతుంది. మళ్ళా వేరే రాష్ట్రాలలో కర్ణాటక కూడా వచ్చేసి మా అమ్మ నన్ను నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండి మైతాలు బై ఎలక్షన్ వచ్చి నన్ను డి శ్రీనివాస్ పొడగొట్టడం. మీరు నేను బీజేపీలో జాయిన్ అయినప్పుడు మా డాడీ కాంగ్రెస్ లేడు, మా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాడు. అప్పుడైతే మా డాడీ కాంగ్రెస్ ఉంటే ఆయన భార్య నా తల్లి గుంజుకుంటా పోయి ఆలయ కోటేద్దాం బాగా తీసుకుపోయింది బై ఎలక్షన్. టైగర్ నరేంద్ర కోటేద్దామని క్యాండిడేట్ అంతా పవర్ఫుల్ క్యాండిడేట్ ఉండేది. అప్పుడు ఎందుకు వచ్చింది బై ఎలక్షన్ 82 83 ప్రాంతం. సో అప్పుడు ఏమైతే సీట్ నెంబర్ 5 ఉంటుంది. ఈ రకంగా గెలుపు గుర్రాలు చాలా ఇంపార్టెంట్. ఇది పాత బీజేపీ సీనియర్ నాయకులే దే షుడ్ మేక్ షూర్ విన్నింగ్ వర్సెస్ కంటెస్ట్. ఒకసారి ప్రభుత్వం వస్తే అనేక రంగాలలో సీనియర్ నాయకులు, ఎలక్షన్లు కొట్లాడే వ్యక్తులు సీనియర్ నాయకులు, ప్రజలు ఎలక్షన్లలో ఓవర్ కొట్టేస్తారు. ఇవన్నీ వేరే వేరే అంశాలండి. ఎలక్షన్లలో మనం ఎలక్షన్ గెలిచేటోడికే మనకు ముందర పంపిస్తే ఎలక్షన్లు గెలుస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. సీనియర్ నాయకులు ఎలక్షన్లు గెలవగలిగే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళే క్యాండిడేట్ కావాలి. సర్వేలు ఉన్నాయి, మెకానిజం ఉన్నది, సైంటిఫిక్ మెకానిజం ఉన్నది, ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకసారి ప్రభుత్వంలోకి వస్తే సీనియర్ నాయకులలో చాలా మంది, ఇప్పుడు నేను సార్ పాటలు విన్నా, బ్రహ్మాండమైన టాలెంట్. చాలా మంది సీనియర్ నాయకులు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. మన వివిధ క్షేత్రాలతో అసోసియేట్ అయిన వాళ్ళు, సమాజానికి ఉపయోగపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు ఎందుకు వస్తలేవు? మన పార్టీ గెలుస్తలేదు, మన ప్రభుత్వంలోకి వస్తలేదు. వాళ్ళు ఎంతసేపు ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ముందు చెప్తారు, బాగుంటాయి అన్ని. కానీ ఎండ్ ఆఫ్ ద డే సొసైటీకి చేరుతుందా? లేదు. దానికి కారణం
మన ప్రభుత్వంలోకి వస్తలేదు. మన ప్రభుత్వంలోకి వస్తే ఇటువంటి సీనియర్ నాయకులు వివిధ క్షేత్రాలతో అసోసియేట్ అయిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో భాగం కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఓ జడ్పీ చైర్మన్ కావచ్చు, డిప్యూటీ కావచ్చు. ఒకసారి ప్రభుత్వంలోకి వస్తే లోకల్ బాడీ ఎన్నికలు ప్రజలు డెఫినెట్ గా రూలింగ్ పార్టీకి జనరల్ గా ఇంక్లినేషన్ ఉంది. సో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, పెద్ద వ్యాక్యూమ్ ఉంది అపోజిషన్ ఎవరు మాట్లాడేది. ఈ వ్యాక్యూమ్ ని మనం ఫిల్ చేసుకోవాలి. దానికి ప్లానింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయేది ఉండే, అయిందా లేదా నాకు తెలియదు. ఇంకా నా జాగ్రత్త అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. సర్వేలు అయితే క్యాండిడేట్ మన దగ్గర బలం ఉన్నాడా లేడు, ఏ పార్టీకి ఎవరు తెచ్చుకోవాలి, ఇవన్నీ నా నియోజకవర్గంలో నేను చేస్తా. నేను ఎవరికి టికెట్ కావాలో నేను నడ్డగారిని ఒప్పించుకుంటా, నేను టికెట్ ఇప్పించుకుంటా. రిజల్ట్ బాధ్యత నాది. లేదు మీరు ఇప్పించుకుంటారా, నాకు కూడా వచ్చినాయి ఇవన్నీ మీరు చెప్పిన వరంగల్లో వచ్చిన ఇష్యూస్ అన్ని వచ్చిన మా దగ్గర కూడా వచ్చినాయి. సరే నువ్వు చేస్తే నువ్వు చేసుకో, జిమ్మెదారి నీది. జిమ్మెదారి తీసుకోనోడు సజెషన్ ఇవ్వద్దు. 119 మనకు 8 వస్తే టికెట్లు ఎవరెవరు ఎక్కడెక్కడ ఇప్పించిండ్రు, ఏ నాయకుడు ఇప్పించిండ్రు, ఎలక్షన్ కమిటీలో ఎవరు రికమెండ్ చేసిండ్రు, ఆ రిజల్ట్ కి జిమ్మెదారి రికమెండ్ చేసిన జిమ్మెదారి. జిమ్మెదారి లేకుండా ఎందుకంటే జిమ్మెదారి లేకుండా నడతారా? మహిళలు హౌస్ వైఫ్ ఉన్నా కూడా ఆమె జిమ్మెదారితో ఇల్లు నడుతుంది. ఇటువంటి టైం పాస్ రాజకీయాలు ఎందుకు చేస్తుండండి? అకౌంటబిలిటీ లేకుండా నాయకత్వం చేస్తామంటే అది అయ్యే పని కాదు. దట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ దిస్ రీజన్ ఇన్ బీజేపీ. నాకు వచ్చింది మున్సిపల్ ఎలక్షన్ పోయినసారి వచ్చింది. తెలంగాణలో 62 గెలిచినాము, 28 నిజామాబాద్ మున్సిపాలిటీ గెలిచాము. కార్పొరేటర్ ఏజెన్సీ కార్పొరేటర్ మా దగ్గర సీనియర్ నాయకులు ఉన్నాయి. నేను అప్పుడప్పుడు ఎంపీ అయినా 6 నెలలు ఎంపీ. మాకుండే 60, ఆయన 21 తుర్కోలు. టోటల్ 100%, 90%, 80%. మనం కొట్లాడేది 39. 39లో నేను 36 గెలవాలి మేలు రావాలంటే. మనకున్నది ఒక ఎంపీ, ఒక కార్పొరేటర్. అప్పుడు అంతకు 40 గెలిచిన అందరూ వేరు పార్టీ. నాకు ఫోన్ వస్తుంది, సీనియర్ నాయకులు కలుపుకొని టికెట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. కలుపుకొని చేస్తాం సార్, ఏమన్నా సర్వే చేసి తెలుసుకోవడం. ఈరోజు సిట్టింగ్ వాళ్ళు లేదే. ఆయన చెప్పినట్టు 20 మీరు 20 అంటే లేదు, ఆయనకి ఇచ్చారు 40. జిమ్మెదారి మీరు తీసుకోవాలి, మీరు చెప్తారు కదా, అబ్బాయి నేను తీసుకోండి. మళ్ళీ వచ్చింది 20 కాదు 10 అన్నారు. 10 సార్ 39 తీసుకోరా. జిమ్మెదారి వాళ్ళు తీసుకోరండి. లాస్ట్ 5 అని అన్నారు. అదే రామా 5 కాదు 39 తీసుకొని నేను 39 కొట్లాడితే 36 గెలవాలి. నేను లాస్ట్ వదిలేసారు. నాకు తిప్పలు పడితే 35 సార్లు కొట్లాడినా 28 గెలిచాను. వాళ్ళకి ఎంఐఎం వాడికి 16, టీఆర్ఎస్ వాడికి 13 వచ్చింది. 2 కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కుంటూ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓటు చేసి వాళ్ళే మేయర్ అయిపోయారు. నో ప్రాబ్లం. ప్రజలు మనం ఓటేసి తర్వాత 8 మంది 10 మంది కార్పొరేట్ అడుగుతుంది. మళ్ళీ 60 మళ్ళీ 10 మంది ఇది వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ గెలుపుతుంది. ఆ రంగుని తీసుకొని నేను గంట నేను కూడా మా జిల్లా ప్రెసిడెంట్ ఏమని చెప్పాను. అటువంటి దుఃఖం నేను కనగలని. టీఆర్ఎస్ లో కూడా జాయిన్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా జాయిన్ అయింది. ఇప్పుడు ఎందుకు బీజేపీ గెలుపుతుంది? 10 మంది వేరు 15 మంది వచ్చింది. సరే ఎవడు వేయండు ఎవడు వచ్చిండు మన చరిత్ర ఉంటుంది కదా, మా దగ్గర రికార్డు ఉంటుంది, మా మైండ్ ఉంటుంది. ఏం చేయాలో చేస్తాము. ఫైనలీ అయితే ఇవన్నీ నేను చేస్తా కాబట్టి నా మీద ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. నిజామాబాద్ పార్లమెంట్ కి ఆర్టికల్ 370 బీజేపీ ఆర్టికల్ 371, 371 ఉంటుంది, ఇంకేముంటది. ఏ రోజైతే నేను పర్ఫార్మెన్స్ చేయలేనో ఆ రోజు నేనే పక్కన జరుగుతానండి. నేనే పక్కన జరిగిపోవాలి. ఎందుకు? పైసలు మన సంపాదించలేదు, ఖర్చు కొనుక్కోవచ్చు అందులో కోట్లు. సరే సంపాదించుకున్నాము, ఇంత వ్యాపారం ఉన్నది మనకు ఉన్నది, మనం పెడుతున్నాం. ఆరోగ్యం ఖరాబ్. సన్నగా 6 ప్యాక్ వేసుకొని తీగలేదు. ఆడవి తీను 20 చాయదాలు, రొటీన్ లేదు, ఏం లేదు. మన కుటుంబానికి సమయం ఇస్తున్నామా ఇంత లేదు.
నా చిన్న పోరాడు ఎరిగిండు 2 ఏళ్ళకి వెళ్ళి పుట్టినాక ఇప్పుడు 7-8 ఏళ్ళు అయింది. నేను వాళ్ళ 5 సంవత్సరాలు పెరుగుదల చూడలే. దీనికోసం ఈ టెలిఫోన్ నెంబర్ కోసం 2, 1, 5, 3 ఇంత పెద్ద పార్టీ 3 లాంటి నాయకులు ఏం తమాషా చేస్తున్నాడు. ఈయన తప్పు ఆయన తప్పు అంటలేను నేను, ఎవరి పేరు తీసుకుంటలేను నేను. ద ప్రాబ్లం హియర్ ఇస్ సమ్ మేజర్ ప్రాబ్లం ఉన్నది. దశాబ్దాల కొద్ది గది పరిస్థితి ఎందుకున్నది. ఇంకా మణిపూర్, త్రిపుర, మిజోరాము, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ లా మన ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ 7 మన నార్త్ ఈస్ట్ స్టేట్లలో 25 సీట్లు ఉంటే 25, 26 పార్లమెంట్ ఉంటే బీజేపీకి ఎంట్రీ లేదని కొట్టుపాడేస్తుంది అన్నమాట. అది మొత్తం కాంగ్రెస్ యూపీఏ వస్తుందని. అట్లాంటి జాగాలో బీజేపీ వచ్చి ఎన్డీఏ వచ్చేసింది మొత్తం. కాశ్మీర్ లో 2-3 ఏళ్ళు పరిపాలన చేస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తలేదండి? ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద నాయకులను, హేమాయకులను జాతీయ స్థాయిలో వాళ్ళు సార్ట్అవుట్ చేసి సొల్యూషన్ తీయాలి. తీయకపోతే ఎందుకంటే కార్యకర్త కోసం తీయాలి. కార్యకర్త పనిచేస్తున్నాడు, 100% కార్యకర్త పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నాడు కాబట్టి 3 కోట్లు వస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో క్యాండిడేట్ ఎవరంటే అసెంబ్లీకి క్యాండిడేట్ దిక్కులేరు సరిగ్గా, లోకల్ బాడీ క్యాండిడేట్ సరిగ్గా ఇయ్యరు. అక్కడ తీసుకొచ్చి ఇడబెట్టుడు, ఇక్కడ తీసుకొచ్చి ఆడబెట్టుడు, అక్కడ తీసుకొచ్చి ఇడబెట్టుడు. ప్రజలు ఇట్లా ఓటేరు. మరి నాకు పని ఎదుగుతున్న ఊర్లలోనే ఓట్లు వచ్చినాయి నాకు. ఏ ఊరన్నది ఏంటి విలేజ్ విలేజెస్ లేదని మాట్లాడి ఏ విలేజ్ అయినా వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ సిటీ కంటే ఎక్కువ వచ్చింది పోలింగ్ మెజారిటీలో కూడా. సమస్యల మీద మన గ్రామ సమస్యల మీద మాట్లాడితే గ్రామాలలో మనం వెళ్ళిపోతాం. ఇవాళ రేపు మనం ఆడిపోయి అందరి దగ్గర ఫోన్లు ఉంటే అందరం మనకంటే స్మార్ట్. మనం మాట్లాడేది మన ఏంది, మన పార్టీ ఏంది, మన పార్టీ మేనిఫెస్టో ఏంది, సిద్ధాంతం ఇది ఐడియాలజికల్ సిద్ధాంతం పార్టీది వేరు. మనం స్టేట్ లో రూలింగ్ రావాలంటే ఇక్కడ సిద్ధాంతం కూడా మాట్లాడాలి. మనం ఫీల్డ్ మీద సిద్ధాంతం రాష్ట్రంలో దానికి తగ్గట్టు క్యాండిడేట్ తయారు చేయాలి. సో ఓటరు, కార్యకర్త, బూత్ స్థాయి కార్యకర్త, గ్రామ స్థాయి కార్యకర్త, మండల స్థాయి కార్యకర్త, జిల్లా స్థాయి కార్యకర్త, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఇవన్నీ కనెక్ట్ అయితేనే ప్రభుత్వం వస్తుంది, ఓటు పడుతుంది. మధ్యలో 7 బ్రేక్ అయినా ఓటు 7 అందరికంటే హుషారు. ఇవన్నీ ఏమన్నా నెక్స్ట్ టైం ప్రభుత్వం అవుతుంటే నవ్వుకుంటున్నా అవతల నవ్వేటోళ్ళ ముందు చూసలేదు వస్తుందా సార్, ఎట్లా వస్తుంది? కాబట్టి దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది పర్మనెంట్ గా రిజాల్వ్ చేసుకుంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఎవరు మాట్లాడేది మేము ఇంత ఖర్చు పెట్టుకున్నాము సార్, మమ్మల్ని పట్టించుకోవాలంటే ప్రభుత్వం రావాలంటే ఇక్కడ ఏదైతే ఇష్యూ ఉందో ఇది వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ గా రిజాల్వ్ అవ్వాలి. మరోసారి అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా మంచిగా అనిపించింది. చాలా ప్రేమతోటి ఇక్కడికి వచ్చి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ కలుపుతూ ఈసారి నేనే వరంగల్ కొత్త ఆల్ 2028లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందే. చేయడానికి ఏమేమి మార్పులు, చేర్పులు, సొల్యూషన్స్, స్ట్రాటజీలు ఇవన్నీ ఏమేమి చేయాలో అన్ని కూడా జాతీయ నాయకత్వం చేయాల్సింది. చేయక తప్పదు, వాళ్ళు పట్టించుకొని చేయాలి. థ్యాంక్ యూ.